ఎరా నిన్ను నానా తిట్టానని గొడ్డు చాకరీ చేయించుకున్నానని నా మీద కోపంగా ఉందా? అయ్యో లేదన్నా, మీరు నాకు అన్నలాంటారు. అనిల్ కపూర్ అరిస్తే సంజయ్ కపూర్ కోపం వస్తుందా? వెరీ గుడ్. అదేంటి తమ్ముడు నిలబడే ఉన్నావు? కూర్చో. అర్రే కింద కూర్చుంటావేంటయ్యా? కుర్చీలో కూర్చో తమ్ముడు. మూల విరాట్ లాంటి వారు మీ ముందు కుర్చీలో కూర్చుంటే కళ్ళు పేలిపోతాయి. అడ్డడ్డడ్డడ్డే ఏంటో అనుకున్నా, నీకు మర్యాద బాగా తెలుసు తమ్ముడు. మందేస్తావా? మీ అంతటి వాళ్ల ముందు మందు తాగడం మర్యాదగా ఉండదన్నా. తమ్ముడు ఆశలు ఎప్పుడు దాచుకోకూడదయ్యా. అసలు నేను మందు విషయంలో సోషలిస్ట్ ని. వద్దన్నా వద్దన్నా. వద్దా? మందులోకి సోడా వద్దంటున్నానన్నా. ఓహో మర్యాద మర్యాద. చేర్ చెప్పు. చీర్స్. వెరీ గుడ్. మర్యాద మర్యాద. మర్యాద మర్యాద. బాతుబచ్చా అందా ఇందాక ఇవన్నీ తీసుకొచ్చి పెట్టింది పిల్ల. అది ఆ టైపేనా? ఆ టైప్ అంటే అదేరా అక్కం అక్కం ఆ టైపేనా? అక్కుం అక్కుం. అవునో కాదో నాకు తెలియదు కానివ్వండి, వైజాగ్ అప్పన్న నడితే తెలుస్తుందండి. వీరప్పన్లాగా ఈ వైజాగ్ అప్పన్న గడబడరా? ఆ పిల్ల మొగుడండి. వీరప్పన్ వుడ్ కట్టర్ అయితే వైజాగ్ అప్పన్న టక్కుం టక్కుం హ్యాండ్ కట్టర్ అండి. ఇంతకు ముందు 2-3 చేతులు నరికి జైల్లో ఉన్నాడు. పదండి ఆ నడు. అంత రిస్క్ మనకు వద్దులే. ఒరే మిలిటరీ బియ్యం, గివ్ మీ ఎ సిగరెట్. గివ్. ఈ సిగరెట్ ఎవరు? మీ తాత వెలిగిస్తాడనుకున్నావా? వెలిగించు. ఇందాకేంటి కూసావు? అక్కుం అక్కుమా. ఇప్పుడు నీ పరిస్థితి బాగాలేదులే, తర్వాత మాట్లాడుకుందాం. నేను సరిగానే ఉన్నాను. ఇంకో పెగ్గు పోయి. నీకు ఆల్రెడీ ఓవర్ అయిపోయిందిరా. రేపు దాని పోయి రెస్ట్ తీసుకో. నువ్వు తాగమన్నప్పుడు తాగడానికి, వద్దన్నప్పుడు మానేయడానికి ఇదేమన్నా మిలిటరీ అనుకున్నావా? సివిల్. పోయిరా. నన్ను రానా? నువ్వు మరో లేకుండా మాట్లాడుతున్నావు. వీరప్పని చెప్పిన ఏనుగులా ఉన్నావు. నీకు మర్యాద ఏంటి బే? పోయిరా. నిన్ను కూర్చోబెట్టి తాగించినందుకు నాకు బుద్ధి వచ్చడిగా చేశారా? వీడికి మందు ఎక్కువ. లోపలికి వెళ్ళి నిద్రపో, బాగా రెస్ట్ తీసుకో. రేపు మాట్లాడుకుందాం. పోరా పోబే. నీ అబ్బా రే పోరా. కభీ కభీ మేరే దిల్ మే ఏంటమ్మా? ట్రైన్ టికెట్స్ చెప్పారా? చెప్పానమ్మా. ఆ బాధపచ్చి గారికి చెప్పాను. పని లాభం. ఆడంత గది దొంగ ఇండియాలో ఎక్కడ ఎదిగినా దొరకడమ్మా. ఆడు నమ్ముకుంటే అంతే. నమస్తే అన్న. నువ్వా? నీకు నిజంగా నిండు నూరేళ్ళయ్యా. ఇప్పుడే మన టెంపుల్ స్టెప్స్ మంచి కుర్రాడు, అతని పెళ్లికి హడావుడంతా నాదే అని మా అమ్మాయికి చెబుతున్నాను. నువ్వు ఎంటర్ అయిపోయావు. అవునులేండి. ఊపే కుహ. ఊపే కుహనా? ఈ ప్రయోగం ఏంటి బాబు? ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావడి అని నేనంతా విన్నానులేండి. ఇవిగోండి టికెట్లు. థ్యాంక్స్ అంకుల్. ఎస్. మీరు కూడా మాతో వస్తున్నారుగా? లేదమ్మా, మీరు ట్రైన్లో వెళ్ళండి, నేను కారులో వస్తా. మరి నేను వెళ్ళొస్తానంట. టాటా చీరియో గుడ్ బై. ఎంత సెంటిమెంటు ఈ బాధంతా నేను వెళ్ళిపోతున్నాననే. కాదన్నా, మీకంటే ముందు మీ కాలో చెయ్యో వెళ్ళిపోతుంటది. ఈ రోజు 18వ తారీఖు అన్నా. నిన్న 17 కనుక ఈ రోజు 18. అయినా ఏంటో సంబంధం లేని మాటలో. సంబంధం లేని మాటలా? అప్పుడే మర్చిపోయారా? యు రిమెంబర్
మీరు ముచ్చట పడ్డారు. మా ఊరి ఐశ్వర్యరాయ్ మంగమ్మ ఆవిడ భర్త హెడ్ కట్టర్ జైలు నుంచి తిరిగి వస్తున్నాడు. మీరు జాగ్రత్త. అయ్యో ఓహో ఏడవకరా. ఏమ్మా పిల్లాడు ఏడుస్తాడు కదా, ఆకలి అవుతున్నట్టుంది, అదేంటో చూడు. పిల్లాన్ని నేను చూసుకుంటే బాతుల్ని ఎవరు చూసుకుంటారు బాబు? బాతుల్ని మేము చూసుకుంటాం గానీ ఆ చెట్టు చాటుకి వెళ్ళి పాలు నోకరాజు కర్ర తీసుకో. తీసుకో. అలాగే బావా, గుడ్ జాబ్. బావా మనల్ని కాదు బాతుల్ని. మాకు తెలుసు కానీ బాతులకి తెలియదు కదా. కొద్దిగా జనరల్ నాలెడ్జ్ లేని పిల్లలా ఉంది. జనరల్ నాలెడ్జ్ నీకు తెలీదులే. ఆ బాతు బచ్చగాళ్ళు తప్పట్లేదు, వెళ్ళి చూడండి. అలాగే కొత్త పిల్లని సినిమా తీసుకెళ్తున్నట్టుగా ఇలా బాతులు రోడ్డుకి అడ్డంగా నెమ్మది తీసుకెళ్తారంటే పక్క దూరండి. We don't know voice matters. We are brahmacharis. బాబు ఈ బాతుల్ని ఏం చేస్తారు? ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించి కంప్యూటర్ నేర్పిస్తాం. తమరి పేరేంటో? టెంపుల్ స్టెప్స్ రైస్ పీస్కి అంటే గుడి మెట్ల నూకరాజు. ఓహో అంకుల్, ఆ బాతు బచ్చగాళ్ళతో మీటింగ్ ఏంటి? వచ్చేయండి. వస్తున్నానమ్మా, క్లియర్ చేసి వస్తున్నా. ఇదిగో బాబు, ఇలా వెళితే సూర్యపట్నం వస్తుందా? ఇలాగే వెళితే చెయ్యి నొప్పి వస్తుంది. ఇది కిందికి దించి వెళ్ళినా కూడా సూర్యపట్నం వస్తుంది. అవును, ఇంతకీ సూర్యపట్నం ఎందుకు వెళ్తున్నట్టు? 2 గేదెలు కొని మెడికల్ కాలేజీలో చేరుద్దామని. బాబా విన్నావుగా వాడి తలతిక్క సమాధానం. ఇప్పుడు చూస్తుండు, ఆ మిలిటరీ మియావగాడి పొగరు దించేస్తా. ఏంటి ఈ దారిన కారు వెళ్ళదండి. ఏ బ్రిడ్జి రిపేర్ అండి. అయ్యో, మరి ఇప్పుడెలా? బండిని వెనక్కి రివర్స్ తీసుకుని అలాగే 3 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోండి. మెయిన్ రోడ్డు వస్తుంది. అట్నుంచి లెఫ్ట్ కి తీసుకుని చిన్నగా 4 కిలోమీటర్ల దూరం వెళ్ళండి. అక్కడ ఓ బోర్డు రాసిపెట్టి ఉంటుంది, సూర్యపట్నంకు దారి అని. ఫ్రమ్ దేర్ ఈజీ. థ్యాంక్స్ బాతు బచ్చాలు. యూ థ్యాంక్, ఐ థ్యాంక్. టాటా, బాయ్ బాయ్. అబద్ధం ఎందుకు చెప్పావు? లేకపోతే మనల్ని బాతు బచ్చగాళ్ళు అంటారా? ఇప్పుడు మనం ఇచ్చిన దెబ్బకి 20 కిలోమీటర్లు వెనక్కి తిరిగి వాళ్ళు బచ్చా బాతుగాళ్ళు అయిపోతారు. దండాలయ్యా. కడుపు నిండా పాలు తాగావా నాన్న? చిచ్చి ఏ చిచ్చి. సోదర సోదరీమణులారా, ఆలసించిన ఆశాభంగం. మంచి తరుణం మించిన దొరకదు. మీరు కోరుకున్న చీరలు గొప్ప తగ్గింపు ధరలు. సంక్రాంతి కానుకగా చందన వారు వందనాలతో మీకు అందిస్తున్న గొప్ప డిస్కౌంట్. ఒక చీర కొంటే మరొక చీర ఉచితము. రండి రండి రండి. ఉన్నది ఒకటే చీర, దాన్ని ఉతికి ఆరేశాను. అది ఆరే వరకు ఈ షర్టు లుంగి వేసుకున్నాను. ఇదేంటి బావా, సరుకులు కొంటానని బయలుదేరి మొత్తం డబ్బంతా పెట్టి చీరలు కొనేసావు? అది కాదురా, తను వచ్చినప్పుడు నుంచి ఒక చీరతోనే ఇబ్బంది పడుతుంది. మార్చుకోవడానికి ఇంకో చీర కూడా లేదు, అందుకే కొన్నాను. నీ చీరల సెంటిమెంట్ బాగానే ఉంది, మరి సరుకుల మాట ఏంటి? స్వప్న దగ్గర ఇంకో 250 రూపాయలు ఉన్నాయిగా, దాంతో సరుకులు కొంటా. ఆహా, నిన్ను చూస్తుంటే నాకు తొందరలో పెళ్లి చేసుకోవాలంది. చేసుకో మరి, ఆలస్యం దేనికి? తీరా పెళ్లి చేసుకున్న తర్వాత ఈ చీరల కొట్టో డిస్కౌంట్ ఎత్తేస్తే ఎందుకైనా మంచి కనుకొస్తాడు. వద్దులే వద్దులే, ఉంటాయి. స్వప్న వచ్చారా? ఇప్పుడే పొయ్యి వెలిగించాను, ఎసరు కాగుతోంది. ఆ సరుకులు ఇలా ఇవ్వండి. అదేంటండి ఒట్టి చేతులతో వచ్చారు? సరుకులేవి? మాట్లాడరేంటండి? 1 2 3 అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఎక్సర్సైజ్ ఏంటి? ఎక్సర్సైజులు కాదు, గుంజిళ్ళు. తప్పు చేస్తే గుంజిలు తీయాలి, నువ్వేగా చెప్పావు. ఇప్పుడు మీరు చేసిన తప్పేంటి? మన ఇంట్లో హాల్ ఉందా? ఆ హాల్లో ఉయ్యాల బల ఉందా? ఆ ఉయ్యాల బల మీద ఒక ప్యాకెట్ ఉంది, వెళ్ళి తీసుకురా. 8 9
16, 17 ఏంటండి ఇది? తీసి చూడు. 19, 20, 21 చీరలు. ఆహా, నేను శారీలు అనుకున్నానులే. ఇవెక్కడివి? అదే నేను సరుకులు కొందామని బజార్కి వెళ్ళాను కదా, అక్కడ బట్టలు కొట్టాడు. ఒక చీర కొంటే 2వ చీర ఫ్రీ అన్నాడు. వెంటనే ఆ 2వ చీర కోసం ఈ 1వ చీర కొనేశాను. అది కాదు, వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఒకే చీరతో ఇబ్బంది పడుతున్నావు కదా, అందుకని. ఎంత మంచి పని చేశారు. ఉన్న డబ్బులన్నీ పెట్టి చీరలు కొనేశారు, మరి ఇప్పుడు సాపాటు? నేనంత తెలివి తక్కువనా? నీ దగ్గర ఇంకో 250 ఉన్నాయి కదా, వాటితో సరుకులు కొనేస్తాను. వెళ్ళు డబ్బులు తీసుకురా. అవతల పోయి మండుతుంది, ఎసరు మరుగుతుంది. త్వరగా డబ్బులు. ఏంటా ఎరుచూపులు? డబ్బులు దమ్మంటుంటే. ఇది ఒకసారి పట్టుకోండి. నువ్వేం తప్పు చేసావే? మన ఇంట్లో పడగది ఉందా? ఆ పడగదిలో పట్టు మంచం ఉందా? ఆ పట్టు మంచం మీద ప్యాకెట్ ఉంది, వెళ్ళి తీసుకురండి. 7, 8, 16, 17 ప్యాంటు షర్ట్. ఆహా, చొక్కా లాగు అనుకున్నానులే. అది కాదండి, మీరు అన్ని పాత బట్టలే వేసుకుంటున్నారు. మగాళ్ళు 10 మందిలో తిరిగేవాళ్ళు, పైగా ఓనర్ తర్వాత ఓనర్ అంతటి వాళ్ళు. అవునవును, కాదని కళ్ళ కూడా అనలేదే. మరి మంచి బట్టలు ఒక జత కూడా లేకపోతే ఎలాగండి? అందుకని. ఎంత మంచి పని చేసావో, ఉన్న డబ్బులను పెట్టి బట్టలు కొనేసావు. మరి ఇప్పుడు సాపాటు? అది చీరలు కొనేటప్పుడు ఆలోచించాలి. ప్యాంటు షర్ట్ కావాలి నేను అడిగానా? నేను మాత్రం చీరలు కావాలని మిమ్మల్ని వేధించానా? పౌరుషానికి ఏం తక్కువ లేదు. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు వెనక ముందు ఆలోచించక్కర్లా? మీరైనా ముందు వెనక ఆలోచించ